శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. వృశ్చిక రాశికి రాశ్యాధిపతి కుజుడు ప్రస్తుతం తృతీయ స్థానంలో ఉచ్చస్థానంలో ఈ నెల 23 వరకు ఉండడం వల్ల చాలా ప్రయత్నాలు మీరు ధైర్యంగా ప్రారంభించి సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక పోటీ పరీక్ష కానీ, ఒక క్రీడా రంగంలో కానీ, లేదంటే కొత్త ఉద్యోగ ప్రయత్నానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతాయి. అంటే ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి అది ప్రమోషన్ రావచ్చు, లేదంటే వేరే ఉద్యోగానికి మారడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది. ఎందుకంటే అక్కడ దశమాధిపతి రవి కూడా తృతీయ స్థానంలో ఉండి ఉచ్చస్థితి అండ్ కుజగ్రహంతో కలిసి ఉండడం, అంటే మూడో స్థానం అన్నది ఏదైనా ఒక పని ప్రారంభించడానికి అది విజయవంతంగా పూర్తవడానికి మూడవ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఆ పని విజయవంతంగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ అభివృద్ధి కానీ, ప్రమోషన్ కానీ రావడం జరిగే అవకాశం ఉంది. అది మీ యొక్క ప్రయత్నాన్ని బట్టి, మీరు ఉన్న స్థాయిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఉద్యోగంలో అభివృద్ధి అన్నది ఈ నెలలో మీకు రాబోతుంది. ఇక ప్రధానంగా అదే రాశిలో శుక్రుడు, బుధుడు కూడా ఉండడం జరిగింది. సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ప్రస్తుతం తృతీయ స్థానంలో రవితో కలిసి కంబస్ట్ అస్తంగతం అయి ఉన్న కారణంగా వివాహ ప్రయత్నాలు లాంటివి చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వైవాహిక జీవితంలో స్త్రీలకి అనారోగ్య కారణాల వల్ల వైవాహిక జీవితంలో ఉన్నటువంటి దాంపత్య మాధుర్యాన్ని పొందలేకపోతుంటారు. అలాగే వివాహ ప్రయత్నాలు చాలా వరకు దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏదన్నా ఒక దగ్గర సంబంధం లాంటిది అనుకోవడం, లేదంటే ఎవరినైనా ఇష్టపడి వాళ్ళు ఏదో ఒక నిర్ణయానికి రావడం, మళ్ళీ అది పెండింగ్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. పూర్తిగా కుదురుతుందా కుదరదా అన్నటువంటి అనిశ్చిత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు కూడా అదే రాశిలో ఉండడం వల్ల ఇది కొత్తగా ఏదైనా కోర్స్ నేర్చుకునే వాళ్ళకి, కొత్తగా ఏదైనా క్రీడారంగంలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి, లేదంటే ఏదైనా ఒక కాలేజీలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి, ఏదైనా ఒక శిక్షణ లాంటిది టెక్నికల్ కోర్స్ నేర్చుకునే వారికి ఇది అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఇదే నెల 3వ తారీఖున బుధుడు చతుర్థ స్థానంలోకి మారబోతున్నాడు. అంటే ఇక్కడ బుధుడు ఈ రాశి వారికి అష్టమ లాభాధిపతిగా చతుర్థ స్థానంలోకి రావడం వల్ల ఇల్లు మారాలనే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ, లేదంటే మీరు వేరే చోట ఉన్న ఊరి నుంచి వేరే చోట మారి అక్కడ ఏదైనా ఇల్లు తీసుకొని అక్కడ మీ ఉద్యోగం నిర్వహించడం కానీ, ఏదైనా ప్లేస్ అన్నది మారడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక వాహనం కానీ, ఒక ఇల్లు కానీ అమ్మాలనుకునే మీ ప్రయత్నం కూడా చాలా వరకు నెరవేరుతుంది. అది మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ధర వచ్చి మీరు మీ స్థిరాస్తిని అమ్మే ప్రయత్నం చాలా వరకు నెరవేరుతూ ఉంటుంది. ఇదే సమయంలో మళ్ళీ మీరు వేరొక చోట స్థిరాస్తి కొనడానికి కూడా ఈ నెల చివరిలో కారణం అవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు కూడా ఈ నెల 5వ తారీఖున చతుర్థ స్థానంలోకి ప్రవేశించడం వల్ల వాహన సౌఖ్యం కలుగుతుంది, స్త్రీలాభం కలుగుతుంది. గృహంలో బంధువులంతా విజిట్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక శుభకార్యం నిమిత్తం బంధువులంతా ఒక చోట కలుసుకొని ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంటుంది. ప్రధానంగా మీరు వ్యక్తిగతంగా మీకు కానీ, మీ కుటుంబంలో ఒకరికి కానీ వివాహానికి ఎవరు సిద్ధంగా ఉంటే వారికి చేసే వివాహ ప్రయత్నాల్లో కొన్ని సంప్రదింపులు జరిగిన తర్వాత వివాహ విషయంలో ఫైనల్ అవ్వడానికి కూడా అవకాశం అది కంపల్సరీగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా 2 సంబంధాలు ఒకేసారి రావడం వల్ల ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసుకొని అది నిర్ణయించుకోవడం ఈ నెలలో జరిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత రవి ఈ నెల 12వ తారీఖున చతుర్థ స్థానంలోకి మారడం, అలాగే కుజుడు కూడా నెలాఖరులో మారడం వల్ల ఏదైనా ఒక స్థిరాస్తి సంబంధించిన వ్యవహారంలో సెటిల్మెంట్లు పూర్తవుతాయి. ఏదైనా స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన కూడా తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఆర్థిక విషయాల్లో చాలా వరకు ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి. అయితే వచ్చిన ధనాన్ని మీరు వేరే విధంగా కాకుండా స్థిరంగా ఒక దాని మీద పెట్టుబడి పెడితే మంచిది తప్ప ఏదో పేకాట, స్పెక్యులేషను, జోదం, షేర్ మార్కెట్, బెట్టింగ్లు అయితే మొత్తం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయం పైనే మీ యొక్క ఉద్యోగ భవిష్యత్తు, అలాగే స్థిరాస్తికి సంబంధించినటువంటి ఫ్యూచరు ఆధారపడి ఉంటుంది. ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా మీరు ముఖ్యంగా స్థిరాస్తి కొనేటప్పుడు
సరైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అని చూసుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే తీసుకోవాలి తప్ప తొందరపడి తీసుకోవడం వల్ల ఈ లిటిగేషన్లో ఉన్నదో ఇబ్బందుల్లో ఉన్నదో వాస్తు సరిగ్గా లేని ఇల్లు కొనుక్కోవడం వల్ల జీవితాంతం దాంతో బాధపడవలసి ఉండొచ్చు. ఈ ఫిబ్రవరి నెల మనకి పౌర్ణమితో ప్రారంభమవుతుంది. అంటే 1వ తారీఖునే మాఘమాసం పౌర్ణమితో ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైతే రుణ సమస్యలు ఆర్థిక సమస్యలతో ఉన్నారో వారు ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఈ రాబోయే 15 రోజులు చాలా కీలకంగా మారడం జరుగుతూ ఉంది. అందువలన ఏంటంటే మీరు ఈ రాబోయే 15 రోజుల్లో అంటే రేపు మాఘమాసం మళ్ళీ చివరికి వచ్చే అమావాస్య లోపల ఏదైనా ఒక పుణ్యనది స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది. సో దానివల్ల ఒకటి, దాని తర్వాత ఏంటంటే ఈ నెల అంటే ఫిబ్రవరి 5వ తారీఖున సంకటహర చతుర్థి రాబోతుంది. ఆ రోజు విధి విధానంగా మీరు వినాయకుడికి అభిషేకం హోమం లాంటివి చేసుకోవడం వల్ల ఏదైనా ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఏ వయసు వారైనా సరే ఆ రోజు పిల్లలైతే పెద్దవాళ్ళు చేయించడం, కొద్దిగా 15 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే వాళ్ళే ఆటోమేటిక్గా ఆ రోజు విధి విధానంగా ఆ పూజా విధానాన్ని పాటించడం వల్ల, వీలు కాని వారు కనీసం విఘ్నేశ్వరుని 108 నామాలతో పూజ చేయడం వల్ల ఆ రోజు అంటే సంకటహర చతుర్థి చేసుకోవడం వల్ల రాబోయే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ 14వ తారీఖు 2వ నెలలో మరి వస్తున్నటువంటి శని త్రయోదశి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినది, చాలా పవిత్రమైనది. ఆ శని త్రయోదశి రోజు అంటే మాకు ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరూ ఎవరైతే జాతక చక్రాన్ని, జ్యోతిష్యాన్ని, నవగ్రహాల్ని నమ్ముతారో వారి విధి విధానంగా ఆ 14వ తారీఖు వచ్చినటువంటి మాస శని త్రయోదశి నాడు చక్కగా మరి నవగ్రహాల్లో అన్ని గ్రహాలకి పూజ చేసి ప్రత్యేకంగా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, తర్వాత మళ్ళా మంచినీటితో అభిషేకం చేసి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారం పూజాది కార్యక్రమాలు పూజ చేసుకొని అదే శనివారం రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేయించుకొని తిరిగి ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉండవలసి ఉంటుందన్నమాట. ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు. ఆ రోజు ఒక్కరోజు భూసైన కింద పడుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి బలహీనతలకి అంటే సింగిల్గా పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించడం, అంటే సుమారుగా మీరు స్వామయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో ఆ విధంగా ఒక్కరోజు మరి ఆ శని త్రయోదశి రోజు సంకల్పంతో ఉండడం వల్ల చాలా వరకు మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో సుఖమైన వైవాహిక జీవితం పొందాలన్నా, ఆర్థిక పరంగా బాగుండాలన్నా ఏదైనా కూడా శని భగవానుడు ఇవ్వగలడు. దాన్ని మిమ్మల్ని మార్చగలిగే శక్తి ఉంటుంది కాబట్టి ముందుగా మీరు ఈ సంకల్పంతో ఆ శని త్రయోదశి చేయడం. ఇక అలాగే మనకి 15వ తారీఖున వచ్చినటువంటి మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి రోజు విధి విధానంగా మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో స్వామిని దర్శించుకోవడం వల్ల సంవత్సరం మొత్తం మీరు మరి శివుని దర్శించుకునే పుణ్యం దక్కుతుంది కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా మీ యొక్క ఆచారం ప్రకారం స్వామిని దర్శించుకొని ఆ రోజు కూడా నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అంటే మాఘమాసంలో చేసిన పుణ్యకార్యం అనేక రెట్లు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కనీసం ఈ 15 రోజులు అంటే పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య దాకా విధి విధానంగా వీలైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ, ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని సందర్శించడం కానీ, వీలైతే గోవిందనామాలు పారాయణం చేయడం వల్ల కానీ 15 రోజుల్లో ఒక్కసారైనా మీరు పుణ్యనది స్నానం చేయడం వల్ల సంపూర్ణంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంది. స్వస్తి.